ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెనుతిరిగి చూడలేదు. ముఖ్యంగా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని బిజీగా మారిపోయింది. అయితే అవకాశం వచ్చిన ప్రతి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్లే కాస్త తడబాటు పడిందని చెప్పొచ్చు. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం లేకపోవటం వల్లే ఒకే ఏడాది 9 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డు సృష్టించిన డిజాస్టర్లను చవిచూసింది ఈ ముద్దుగుమ్మ. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గతేడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణకి కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమా విజయం సాధించింది. కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం బాలకృష్ణ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా గతేడాది డిసెంబర్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ. కిస్ కిస్ కిస్సిక్ అంటూ సాగిన ఈ పాటకు యూట్యూబ్లో భారీ పాపులారిటీ లభించింది. అంతేకాదు ఈ పాట ద్వారా శ్రీలీల కూడా క్రేజ్ దక్కించుకుందని చెప్పొచ్చు. ఇదంతా కాసేపు పక్కన పెడితే శ్రీలీల తాజాగా ప్రేమలో పడిందనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఈ విషయంపై అధికారికంగా కామెంట్లు చేయడంతో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్. అయితే వీరిద్దరి ప్రేమ రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ త్వరలోనే తెరకెక్కబోతోందని సమాచారం. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఈ సినిమాను చాలా వినూత్నమైన రీతిలో తెరకెక్కించబోతున్నట్టు హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా వెల్లడించారు. కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ, నేను ఇప్పటికే ప్రేమలో 3 సార్లు విఫలమయ్యాను. అందుకే 4వసారి మళ్లీ ప్రేమలో పడ్డాను. అయితే ఈసారి ఇంతకు ముందులాగా కాకూడదని కోరుకుంటున్నాను అంటూ తూ మేరీ మైతేరా తూ మేరీ అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఇకపోతే ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు శ్రీలీలకి ఇదే తొలి బాలీవుడ్ చిత్రం కూడా కావటం గమనార్హం. ఇకపోతే ఇప్పటికే చాలా మంది సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లోకి కోటి ఆశలతో అడుగుపెట్టి 1-2 సినిమాలకే పరిమితమయ్యారు. మరి ఇప్పుడు ఈ శ్రీలీల పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి.